ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ దినమందు మీ అందరికీ నా శుభవందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. డిసెంబర్ నెల 13 రోజులు కాపాడిన దేవుడు 14వ తేదీ మనలను కాపాడుతాడు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటున్నాడు. ఆయన ఎన్నటెన్నటికీ మిమ్మలను విడిచిపెట్టడు. ఆయన ప్రసన్నతను మీరు ఫీల్ చేయగా ఆయనతో కూడా మీరు ఉండేది బాగా అనుభవించగలరు. అందుకోసమే ప్రార్థన, అందుకోసమే ఆరాధన, అందుకోసమే దేవుని వాక్యము చదివి ఆయనని వెతకడం. అందువలన కొన్ని సందర్భాలలో ఆయన మనలను విడిచిపెట్టాడేమో, మన ఇంటిలో లేడేమో అన్నట్లు కొన్ని తలంపులను సాతానుడు తీసుకొస్తాడు. కొన్ని సందర్భాలలో మనము ఆయనని విడిచిపెట్టి వేరొక మార్గం గుండా వెళుతూ ఉంటాం, కానీ మనకు తెలియదు. అప్పుడు ఆయనతో కూడా నడుచుట కొరకే పరిశుద్ధాత్మునితో అనుదినము అను అంశము మీద ప్రతిదినం ప్రభు తగిన మాటను మనకిస్తూ వస్తున్నాడు. ఈ దినమునకు సంబంధించిన మాట ఏమిటి తెలుసా? ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనము. నీళ్లు భూమి మీద 180 దినములు ప్రచండముగా ప్రబలెను. జలము భూమి మీద 150 దినములు. చెన్నై లాంటి మహానగరములలో 3 దినములు 20 సెంటీమీటర్ల పైన వర్షం పడిందంటే అంతే, చెన్నై మునిగిపోతుంది. ఊహించుకొనండి, 150 దినములు. వాక్యం సెలవిస్తుంది, జలము అలాగే ప్రవహిస్తూ ఉన్నది. అయితే 8వ అధ్యాయం 1వ వచనమునకు వచ్చినప్పుడు, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం చివరి వచనం ఒక వేదనతో కూడుకున్న వచనం. 150 దినములు భయంకరమైన ప్రచండ వర్షము. అందువలన అందరూ మునిగిపోవడం ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మునిగిపోయారా? ప్రార్థన జీవితంలో నేను నిలబడలేకపోతున్నాను అని అవిశ్వాసంలో మునిగిపోయారా? లేదంటే కలతలతో చింతలతో మునిగిపోయారా? ఏదో ఒక భయంకరమైన వేదన మీ గుండెను అలాగే తడబడునట్లు చేయిచు కష్టంలో సోలిపోయారా? ఒకవేళ ఆర్థిక సమస్య, వస్తువుల సమస్య, లేదంటే దేవునితో నడవలేకపోతున్నానే, నేను కొన్ని సమస్యలను ఓవర్కమ్ జయించలేకపోతున్నానని సోలిపోయారా? ప్రభు యొక్క నామములో చెప్తున్నాను, 7:24లో ఆ యొక్క ప్రచండ జలము నిజమే. అయితే 8వ అధ్యాయం 1వ వచనములో దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటూ చెప్పలేదు. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లుగా చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. ఆమెన్. నీళ్లు తగ్గిపోయెను. ప్రచండముగా ప్రవహిస్తూ ఉంది. అంటే ఒక వరద ప్రవాహము అంటారు కదా, అంతే. అయితే ఇప్పుడు శబ్దము లేకుండా నిమ్మలించిపోయింది, తగ్గిపోయింది. ఎప్పుడు? దేవుడు ఒక వాయువును, గాలిని పంపినప్పుడు. ఎప్పుడైతే గాలి అనే మాట మీరు బైబిల్లో చదువుతున్నారో అది పరిశుద్ధాత్మనికి గుర్తు అని మీరు మర్చిపోకూడదు. ఆధారము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనములు. అలాగైతే ఈ రోజు ఈ సందేశము మీరు వినుచుండగానే ఒక గాలి మీ ఇంటిలో వీసునుగాక, మీ ప్రాణాత్మ శరీరములో వీచునుగాక. విశ్వసించువారు అలాగే చేతులు పైకెత్తండి. పరిశుద్ధమైన మంచి దేవా, మీ బిడ్డలు ప్రభువా వేదనతో, కష్టముతో, వేదనల మధ్య వెలుచు ఉన్నట్లయితే ఇప్పుడు ఒక తూర్పు గాలి మీ బిడ్డలు మీ ఇంటి మీదికి వచ్చునుగాక. ఒక తూర్పు గాలి ప్రభువా ఆ ఎర్ర సముద్రమును 2 చేసిందంటే ఆ తూర్పు గాలి ఇప్పుడు సమాధానమును, ధైర్యమును తీసుకొస్తున్నందుకు స్తోత్రం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డెలివరెన్స్. మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. వెంటనే స్తోత్రం చెల్లించి
వేగముగా షేర్ చేసి ఒక తక్కువ అంటే ఒక 150, 200 మందికైనా షేర్ చేయండి. వారి ఇండ్లలో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లు తగ్గిపోవాలి. తమిళ్లో అలాగే చేయండి, తెలుగులో అలాగే చేయండి, హిందీలో అలాగే చేయండి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.